మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు నరేష్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ అధ్యయన వేదిక కన్వీనర్ అరవింద్ గారు, ఇంతకుముందు మనతో మాట్లాడినటువంటి పెద్దలు కోనేరు దుర్గాప్రసాద్ గారు, ఇంతకుముందు మాట్లాడిన సోదరి మట్టా ఝాన్సీ గారు, లక్ష్మి గారు, నాతో పాటు ఈ సభకు వచ్చేసిన మిత్రుడు జేబీఆర్ చక్రవర్తి, అన్న మాణిక్యరావు అన్న, తమ్ముడు శ్రీరాము, ఈ జన్మదిన మహోత్సవానికి హాజరైన మీ అందరికీ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి పునాది సంస్కృతి. అంబేద్కర్ అందరివాడు అనే అంశం మీద ఈరోజు అంబేద్కర్ అధ్యయన వేదిక ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఎవరైనా అందరు వాళ్లే కదా నాయకులంటే. అంబేద్కర్ మాత్రమే అందరు వాడని టైటిల్ పెట్టుకోవాల్సిన అవసరం, అగత్యం ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే గాంధీ అందరివాడు, నెహ్రూ అందరివాడు, లోకేష్ అందరివాడు, జగన్మోహన్ రెడ్డి అందరివాడు. కానీ అంబేద్కర్ మాత్రం దళితుడు అనే ఉండటం వల్ల దీన్ని బ్రేక్ చేయడం కోసం అంబేద్కర్ అధ్యయన వేదిక అందరివాడు అని తీసుకొచ్చింది. ఆయన మహాపండితుడు కావచ్చు, ఆయన గొప్ప రాజ్యాంగ నిర్మాత కావచ్చు, సకల శాస్త్రాలు చదివినవాడు కావచ్చు, కానీ కులం కారణంగా ఆయన కొందరువాడు అని చెప్పారు. ఆయన ఒక అధ్యయనానికి లేకపోతే ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు కార్మిక మంత్రిగా ట్రైన్ దిగిన తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే అక్కడ గుర్రబండ్లు ఉంటాయి వరుసనే, ఆ గుర్రబండ్లో వెళ్ళాలి. మనకి బస్సు దిగిన తర్వాత, ట్రైన్ దిగిన తర్వాత ఆటో వాళ్ళు ఎగబడతారు కదా, ఎక్కడికి మీరెక్కడ అంటారు కదా. అట్లా అంబేద్కర్ అక్కడ సూటు బూట్ వేసుకొని నిలబడితే ఎవరు రావట్లే గుర్రబండివాడు. ఎందుకని వాళ్ళకి ముందే తెలిసింది ఈ కులం వేరేది. అందుకని గుర్రబండివాడు ముందుకు రావట్లా. రాకపోతుంటే ఒక్క ఆయన దయగలిగి వచ్చాడు, నేను బండి ఇస్తాను కానీ నడపనన్నాడు, కానీ నా కిరాయి నాకు ఇవ్వాలి. అప్పుడు ఒక ఉత్సాహవంతుడు అయినాడు, ఎక్కేశాడు, నేను నడుపుతానని. వాడికి అసలు అలవాటు లేదు, అయినా ఎక్కాడు. అంబేద్కర్ బండి ఎక్కాడు. వెళ్తూ బ్రిడ్జి మీదకి వెళ్ళేటప్పుడు గుర్రం తోలటం అంటే ఎవరిని పెడితే వాళ్ళని ఎందుకు తోలనిస్తుంది గుర్రం? తనకు అలవాటైన వాళ్ళని తోలనిస్తుంది కదా. అప్పుడు గుర్రం మాట వినదు కదా. గుర్రం మాట వినకపోతే, ఏనుగు మాట వినకపోతే, ప్రపంచంలో ఈ రెండు మాట వినకపోతే స్వాధీనంలోకి రావు. ఈ రెండే. సింహాన్నైనా స్వాధీనంలోకి తెచ్చావు కానీ గుర్రాన్ని ఏనుగుని తేలేరు. అలాంటిది ఆ గుర్రం చెలరేగిపోతే అక్కడి నుంచి కింద పడింది బండి. అప్పుడు ఆయన గాయపడ్డాడు, తొంటికి గాయమైంది. ఆ గాయంతో ఆయన చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. అది మరి ముఖ్యంగా రాజ్యాంగం రాసేటప్పుడు చాలా బాధ పెట్టింది ఆ తొంటి గాయం. అందుకని కూర్చోలేడు, నిలబడలేడు. నిలబడినా నొప్పిగా ఉంది, కూర్చున్నా నొప్పిగా ఉంది, పడుకున్నా నొప్పిగా ఉంటుంది. అందుకనే ఎండాకాలం అయినా కానీ ఆయన ఫ్యాన్ ఆపేసేసి ఫ్యాన్కు ఒక తాడు కట్టి ఆ తాడుకి కాలు ఈ పొజిషన్లో లేపి పెట్టి ఇటు తిరిగి 2 సంవత్సరాల 18 నెలలు ఎంతో చెప్తారు కదా, దాదాపు 3 సంవత్సరాల పాటు రాజ్యాంగం ఆ బాధతోనే రాశాడు ఆయన. అందుకని నువ్వు అప్పటికే బారెట్లా, ఆయన అప్పటికే పిహెచ్డీ చేశాడు, అప్పటికే విదేశాల్లో చదివినాడు, అప్పటికే ప్రపంచ మేధావిగా పేరొందాడు. కానీ గుర్రబండివాడికి పనికిరాల. అతను అందరివాడని గుర్రబండివాడు నమ్మల. అతను అందరివాడని చెప్పడానికి ఇట్లాంటి అధ్యయన వేదిక అప్పుడు లేదు. సో ఆయన గురించి మనం ఈరోజు ఆయన జన్మదినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. సంస్కృతి అని అనగానే అంబేద్కరిజం, అంబేద్కర్ ఆలోచనలు భారతీయ సంస్కృతికి చెందిందా కాదా? ఏ సిద్ధాంతమైనా ఆ దేశ సంస్కృతికి లొంగాలి, అది లొంగేటట్టు చేసుకోవాలి. కార్ల్ మార్క్స్ 1848లో మేనిఫెస్టో రాసినప్పుడు, కమ్యూనిజం మేనిఫెస్టో రాసినప్పుడు
సామ్రాజ్యవాదం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కోసం కార్ల్ మార్క్స్ ఆయన మార్క్సిజం రచించాడు. ఈ మార్క్సిజాన్ని రష్యా వాళ్ళు తీసుకెళ్తే రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. మరి మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి రాశాడు. మరి లెనిన్ ఏం చేయాలి అక్కడ? లెనిన్ ఏం చేశాడంటే రష్యా సంస్కృతికి ప్రపంచ పరిస్థితులకి అనువైన సిద్ధాంతాన్ని, మార్క్సిజం మూలసూత్రాలు చెడకుండా ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. అదే లెనినిజం అయింది. సో రష్యాలో విప్లవం విజయవంతమైంది, బోల్షవిక్లు అధికారంలోకి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత అది మళ్ళీ చైనాలోకి వచ్చింది. చైనాకు వచ్చేసరికి అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు, సామ్రాజ్యవాదం లేదు. రెండో ప్రపంచ యుద్ధం కూడా అయిపోయింది కదా, సామ్రాజ్యవాదం లేదు. మరి ఇప్పుడు మావో ఏం చేయాలి? మావో ఏం చేశాడంటే ఆ చైనా సంస్కృతికి, ఆ చైనా పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజం మూలసూత్రాలు దెబ్బతినకుండా ఒక సిద్ధాంతం తయారు చేశాడు. అదే మావోయిజం. అది ఇండియాకు వచ్చేసరికి కమ్యూనిస్టులకు అర్థం కాక అక్కడ ఆగిపోయారు. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. ఇక్కడ ఏముంది, ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఆ చేయలేకపోవడంతో అక్కడే అంబేద్కర్ విజయం సాధించాడు. అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టాడు. మహారాష్ట్ర సంస్కృతి వేరు, కేరళ సంస్కృతి వేరు, దక్షిణాది సంస్కృతి వేరు, ఉత్తరాది సంస్కృతి వేరు. ఇన్ని భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన మతాలు, భిన్నమైన జాతులు, భిన్నమైన కులాలు ఉన్నప్పుడు ఒకే సిద్ధాంతం ఎట్లా సూటబుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు అంబేద్కర్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ముందే భారతదేశంలో మొట్టమొదటి నుంచి జరుగుతున్న మొత్తం సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆయన బుద్ధుడిని అధ్యయనం చేశాడు. బుద్ధుడిని అధ్యయనం చేసి బుద్ధుడి గురించి ఏం చెప్పారు? ఒక రోగిని, ఒక శవాన్ని, ఒక ముసలాయిని చూసి ఆయన మనస్తాపం చెంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పారు. కానీ అంబేద్కర్ అధ్యయనంలో ఏం తేలింది? అది అంబేద్కర్ త్రిపీఠకాలు అధ్యయనం చేసి బుద్ధుడు మాట్లాడిన పాళీ భాషలో రచించిన పాళీ భాషను నేర్చుకుని పాళీ భాషలోని ఒక డిక్షనరీ తయారు చేసి ఆ పాళీ భాషలో అసలైన బౌద్ధం ఏముందో తెలుసుకున్నాడు. అందులో ఏముంది? శాక్యులకి కొయిలీలకి నీటి యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరికి నీటి యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు శాక్యులు కదా, వీళ్ళు చేసిన శాసనం అధర్మం అయిందని ఎదురు తిరిగాడు. అట్లా రాజశాసనానికి ఎదురు తిరిగితే 3 శిక్షలు ఉన్నాయి. ఒకటి మరణదండన, రెండవది దేశ బహిష్కారం, మూడవది వీళ్ళ ఆస్తి మొత్తం రాజ్యానికి ఇచ్చేయటం. ఈయనేం ఆలోచించాడు బుద్ధుడు? అప్పుడు ఆయన పేరు సిద్ధార్థుడు కదా. మరణదండన, బతికున్నాం కదా, అనవసరంగా చచ్చిపోవటం ఎందుకు? రెండో శిక్ష ఆస్తిని స్వాధీనం చేయటం రాజ్యానికి. ఆస్తిని స్వాధీనం నా వల్ల నా తల్లిదండ్రులు ఎందుకు బెకారులు అవ్వాలి? ఇంకా మూడోది ఏముంది? దేశ బహిష్కారం. ఇది ఎన్నుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్తూ అసలు ఈ యుద్ధాలు ఎందుకు వస్తాయి, మానవుల్లో ఈ స్వార్థం ఎందుకు ఉంది, దుఃఖం ఎందుకు ఉంది అంటే ఆయనకు ఒక 6 డౌట్లు వచ్చినాయి. ఈ 6 డౌట్లు తీర్చుకోవడానికి కాలారాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తీర్చుకున్నాడు. అక్కడ 6 డౌట్లు తీరేసరికి ఇంకో 10 డౌట్లు తయారైనాయి. ఈ 10 డౌట్లు తీర్చుకోవడానికి ఇంకొక ఆశ్రమానికి వెళ్ళాడు. అట్లా మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆలోచనలోనే సమ్యక్ ఆలోచన, సమ్యక్ దృష్టి ఇది ఉంటేనే ఈ లోకం శాంతి సౌఖ్యాలతో పరిడి వెళ్తుంది. దానికి ప్రజ్ఞ, క్షమ ఇవి అవసరం అని చెప్పి ఆయన ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. దీన్ని అధ్యయనం చేసింది అంబేద్కర్. ఆ తర్వాత కేరళలో జరిగినటువంటి నారాయణగురు ఉద్యమం, తమిళనాడులో జరిగినటువంటి ఉద్యమం, మహారాష్ట్రలో జరిగినటువంటి భక్తి ఉద్యమం, అలాగే పంజాబ్లో జరిగినటువంటి సంత కబీర్ ప్రభావంతో అక్కడ గురునానక్ చేసినటువంటి భక్తి ఉద్యమం అన్నిటినీ అధ్యయనం చేసి భారతీయ సంస్కృతిని కనుక్కొని అప్పుడు ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ దేశానికి అవసరం అనుకున్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి అవి కేవలం భావనలే. వాటిని సాధించాలంటే కొన్ని మార్గాలు ఉండాలి కదా. చాలా సంస్థలు విజన్ పెట్టుకుంటాయి. విజన్ సాధించాలంటే మిషన్ ఉండాలిగా. మనం మంచినీళ్ళు తాగాలని కోరిక ఉంటుంది, అది మన విజను.
మంచినీళ్ళు తెచ్చే మనిషి ఉండటమే మిషను. అట్లాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఉంటే ఇక్కడున్న భారతదేశ ప్రజలకి స్వేచ్ఛ కావాలి. ఇక్కడున్న భారతదేశ ప్రజలందరూ సమానంగా ఉండాలి. రకరకాల కులాలతో అసమానతలో ఉన్నారు, రకరకాల సంస్కృతులతో అసమానంగా ఉన్నారు, వాళ్ళు సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం కావాలి. ఒకడంటే ఒకటి దేశించుకునేదైంది. ఏదో ఒక విధంగా ఉత్తరాదివారం దక్షిణాదివారం అని ఉంటుంది, లేకపోతే మతాల పరమైనటువంటి ఇది ఉంటుంది. కాకుండా అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి. సౌభ్రాతృత్వం, భ్రాతృత్వం అంటే అన్నదమ్ములు, తమ్ముడుగా అన్నగా భావించటం ఎదుటివాడు. ఈ మూడు సాధించడానికి ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్నాడు. అది విజను, ఇది మిషన్. ఎడ్యుకేట్ దేని గురించి ఎడ్యుకేట్ చేయాలి? దేశం ఏ సమస్యలతో సతమతం అవుతుంది, ఈ సమస్యల మీద ఎడ్యుకేట్ చేయి ప్రజల్ని. ఆర్థికపరమైన సమస్యలు ఏంటి, సంస్కృతిపరమైన సమస్యలు ఏంటి, లేకపోతే ఇంకా మిగిలిన సామాజిక పరిస్థితులు ఏమున్నాయి, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించి ఎడ్యుకేట్ చేయి. నువ్వు ఎడ్యుకేట్ చేసేవాడు, నువ్వు కూడా ఎడ్యుకేట్ అవ్వు. దేని మీద అయితే నువ్వు సమస్యలు గుర్తించావో ఆ సమస్యల మీద యాజిటేట్ చేయి. యాజిటేట్ చేసిన తర్వాత ఆ యాజిటేషన్ చేయటం ద్వారా, ఇది అనార్గనైజ్డ్గా ఉంది కదా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉన్నారు కదా, దాన్ని ఆర్గనైజ్ చేయమన్నాడు. అది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే. చాలామంది ఏమంటున్నారంటే నేను ఎడ్యుకేట్ చేస్తాను కానీ ఆర్గనైజ్ చేయలేను అంటాడు. అంటే ఈ మూడు వేరు వేరు కాదు. ఇది కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్ట్ లాంటిది కాదు. ఇది ఈయన ఎడ్యుకేషన్ స్పెషలిస్టు, ఈయన యాజిటేషన్ స్పెషలిస్టు, ఈయన ఆర్గనైజ్ స్పెషలిస్ట్ అంటారు. మూడు కలిపి ఒకటే కోర్స్ అది. అది అర్థం కాకుండా వీళ్ళు ఏం చేస్తాను, నాది ఎడ్యుకేషను, నేను మాత్రం అంటే వచ్చి ఉపన్యాసం ఇచ్చేయడం ఈజీ కదా. మనలాగేముందో గంట నిద్రపోయొచ్చో, గంట చదివి ఉపన్యాసం ఉండటం ఎంత ఈజీ. కానీ నీ ఉపన్యాసానికి విలువ, నీ మాటకి విలువ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నువ్వు చేసిన దాని నుంచి తీసుకొచ్చిన సారాంశాన్ని చెప్పినప్పుడు ఉపయోగపడుతుంది. అంతే కదా. మా ఊర్లో పులిని చంపానంటే ఇక్కడేం కుక్కనన్నా కొట్టడానికి చూడరు. అదే ఉపన్యాసకుడు విలువ. అది ఆయన సిద్ధాంతమే. భారతదేశాన్ని మొత్తాన్ని అధ్యయనం చేసి దానికి భారతదేశానికి అనుకూలమైన ఒక సంస్కృతిని ప్రవేశపెట్టాడు. అందరూ చెబుతున్నట్టుగా ఒక కులానికి వ్యతిరేకంగా వీళ్ళు లేరు. దీనికి 3 గురువులను ఎంచుకున్నాడు ఆయన. మొదటి బుద్ధుడు, 2 కబీర్, మహాత్మా పూలే. 3 గురువులుగా ఎంచుకున్నాడు. బుద్ధుడిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ భారతదేశమే కాదు ప్రపంచమే శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలంటే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం భారతదేశానికి అవసరం. ఇతర దేశాల సిద్ధాంతాలు అవసరం లేదు. ఈ స్వదేశీ సిద్ధాంతమైన భారతదేశంలో బౌద్ధం అనేది ఉంటుందని చెప్పి దానికి గురువుగా ఆయన ఎంచుకున్నాడు. అలాగే 1848లో మొట్టమొదటిగా అంటరాని వారికి పాఠశాల పెట్టాడు. ఎవరు? మహాత్మా పూలే. మహాత్మా పూలే ఏం ఆలోచించాడంటే ప్రజలు వెనకబడటానికి కారణం విద్య లేకపోవటం. విద్య లేకపోవటం వల్ల వివేకం లేదు, వివేకం లేకపోవటం వల్ల నైతికత లేదు, నీతి లేకపోవటం వల్ల అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకపోవటం వల్ల శూద్రులు ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నారని ఆయన తేల్చాడు. ఆయన తేల్చి మహిళలకు కూడా విద్య వచ్చేటట్టుగా చేశాడు. ఆ రోజుల్లో మహిళలు నేర్చుకోవడానికి అభ్యంతరం ఏంటి? మహిళలు చదువుకుంటే భర్త అర్ధాయుష్కుడైపోతాడని చెప్పారు. మహిళలు ఏం ఆలోచించారు? ఉంటే భర్త కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు, నేను చదువుకోవటం ఎందుకు, ఆయన చచ్చిపోవటం ఎందుకు, వీళ్ళు చదవటం మానేశారు. అందరూ నిరక్షరాస్యులుగా ఉన్నారు. అందరూ నిరక్షరాస్యులుగా ఉన్న సమయంలో ఆయన భార్యకి, సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పాడు. బెడ్రూమ్ని రీడింగ్ రూమ్గా మార్చిన వాళ్ళు ఇద్దరే భారతదేశంలో, జ్యోతిబా పూలే, అంబేద్కర్. ఆయన భార్యకి చదువు నేర్పాడు, ఈయన భార్యకి చదువు నేర్పాడు. అలా సావిత్రిబాయి పూలే ఆమె మొట్టమొదటి టీచర్గా ఉండి మహిళలకి విద్య కావాలని అన్నప్పుడు ఆమె ఎన్నో అవమానాలు పడి, పీష్వా చేతుల్లో చాలా అవమానాలు పడి ఆమె మొట్టమొదటి పాఠశాలను స్థాపించి అక్కడ ఆమె టీచర్గా ఉండి ఆ పాఠశాలల చదువులు, ఆ తర్వాత బ్రాహ్మణ మహిళలు ఆ రోజుల్లో విధవరాలుగా ఉన్నవాళ్ళు గర్భం ధరిస్తే ఇప్పట్లాగా గర్భస్రావానికి సంబంధించిన వైద్యం కానీ సౌకర్యాలు లేకపోవటం వల్ల అవమాన భారంతో పోయి
నదుల్లో దూకుతుంటే అది చూసి వీళ్ళు హృదయం కరిగిపోయి భార్యాభర్తలు అక్కడ వాల్ పోస్టులు వేశారు, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీ పేరు బయటికి రానియం, మిమ్మల్ని రహస్యంగా కడుపులో ఉంచుకుంటాం, మీరు హాయిగా బిడ్డనుగా వెళ్ళిపోవచ్చు అంటే 346 మందిని కన్నారు ఆ శరణాలయంలో. 346 ఉయ్యాలు ఊగినాయి అక్కడ. కానీ చాలామంది తక్కువ టైంలో పుట్టడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల చాలామంది చనిపోతూ వచ్చారు. వాళ్ళల్లో ఒక బ్రాహ్మణ స్త్రీ పుట్టింది, కనింది, వచ్చి అక్కడికి వచ్చి ఒక మగపిల్లాడిని కని చెప్పబెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని వీళ్ళే పెంచుకుని యశ్వంతరావు అని పేరు పెట్టారు. ఆ యశ్వంతరావు తర్వాత డాక్టర్ అయ్యాడు. యశ్వంతరావు డాక్టర్ అయిన తర్వాత దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ టైంలోనే మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి అంటే ఊళ్ళే చచ్చిపోతున్నారు. అప్పుడు మనుషుల్ని వలలో వేసుకుని, అడ్డుకోకూడదు కదా, వలలో వేసుకుని తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తున్నారు. ప్రాణం ఉన్నంతవరకు బతుకుంటాడు, అట్లానే కొట్టుకుని చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు వైద్యం చేయాలని చెప్పి సెలవులకు వచ్చిన యశ్వంతరావుని ఇక్కడే ఉంచేసి ఈమె వైద్యం చేయించింది. కొడుకుతో వైద్యం చేయించటం, వాళ్ళని నయం చేయించటం. అట్లా ఆయన ఒక కండిషన్ పెట్టాడు తల్లికి, నేను వైద్యం ఎంతమందికి ఆయన చేస్తా, అర్ధరాత్రి అయినా చేస్తా, కానీ నువ్వు మాత్రం ఒక్క రోగిని కూడా అంటుకోకూడదని అంటే, కానీ ఒక రోగిని ఈమె బజార్లో కనపడితే మేదేసుకుని వెళ్ళి నా నడవలేకపోతే ఆ ప్లేగు వ్యాధి వచ్చి సావిత్రిబాయి పూలే చచ్చిపోయింది. సావిత్రిబాయి పూలే ఇద్దరు వేరు కాదు. ఈ విధంగా మహారాష్ట్రలో పనిచేసినటువంటి పూలేని గురువుగా ఎంచుకున్నాడు. అలాగే సంత్ కబీర్ ఉద్యమం భారతదేశం మొత్తమే తత్వవేత్తల ఆలోచనే మార్చేసింది, భక్తిపరుల ఆలోచనే మార్చేసింది, గురునానక్నే ప్రభావితం చేసి ఒక మతమే స్థాపించేటట్టుగా చేసింది. సత్యం, సమానత్వం అనే దానిగా ఉన్నాడు ఆయన. అదిగాక అంబేద్కర్ తండ్రి చదువుకునేటప్పుడు రాత్రిపూట భారతం, రామాయణం, కబీర్ పాటలు 3 కంపల్సరీగా ఆయన స్మరణం చేసిన తర్వాత పడుకోవాలి. ఆయన రామ్జీ సక్పాల్ చేశాడన్నమాట. అలా ఈ ముగ్గురిని గురువులుగా ఆయన ఎంచుకున్నాడు. మరి అమెరికాలో బోధించిన జాన్ డ్యూయిని ఆయన నా గురువు అని చెప్పలా, ఆయన మొత్తం నేర్పింది ఆయనే. అక్కడ ప్రపంచ దేశంలో తత్వశాస్త్రం అంతా పరిచయం చేసింది జాన్ డ్యూయినే. కానీ జాన్ డ్యూయిని ఆయన చెప్పలేదు, ఎందుకని ఈయన జీవితాశయం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతిపాదించాడు కదా. వీనిని మిటిలైజ్ చేయాలంటే 3 గురువులు దొరికారు, వాళ్ళే నా 3 గురువులు అని చెప్పి వీళ్ళ 3 చెప్పాడనమాట. బుద్ధుడిని, కబీర్ని, మా పూలేని చెప్పి 3 చెప్పాడు. సో అది అంబేద్కర్ సంబంధించిన అంబేద్కర్ సిద్ధాంతం అది. ఆ విధంగా సరే అంబేద్కర్ సంబంధించి ఆయన 1891 ఏప్రిల్ 14న పుట్టాడు. 1890 నవంబర్ 28న పూలే చనిపోతే కరెక్ట్గా 6 నెలలకెల్లా మళ్ళీ అదే ఆశయంతో ఉన్న ఒక మహానుభావుడు పుట్టాడు అనమాట. అంత తొందరగా పుట్టడం సాధ్యం కాదు మహాపురుషులు, కానీ ఈయన పుట్టేశాడు. ఈయన మొట్టమొదటగా అంటరాని కులాల్లో 10th క్లాస్ పాస్ అయింది ఈయన, మెట్రికులేషన్. అందుకనే అక్కడ పెద్దలందరూ ఆయనకు సన్మానం చేశారు. తల్లి లేని పిల్లాడు ఇంత శ్రద్ధగా చదువుకున్నట్టే మెట్రికులేషన్ పాస్ అయ్యాడని సన్మానం చేశారు. ఇక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత మా బరోడా మహారాజ్ ఇచ్చిన సహాయంతో ఆయన అమెరికా వెళ్ళి అధ్యయనం చేశాడు. అక్కడ మొట్టమొదటి పిహెచ్డి, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పిహెచ్డి అంబేద్కర్ తీసుకొచ్చాడు ఇండియాకి. ఆ తర్వాత ఆయన బారెట్ లా చేశాడు. ఆ విధంగానే ఆయన మొత్తం సైన్స్కి సంబంధించి అక్కడున్న ఏ కోర్సు రెడీగా ఉందో అది 2 సంవత్సరాలు ఉంటే నువ్వు 6 నెలల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికి అమెరికాలో ఆ పద్ధతి ఉంది. నువ్వు ఏదైనా దాని డ్యూరేషన్ 2 సంవత్సరాలు అయితే నువ్వు ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చు. అట్లా తక్కువ టైంలో పూర్తి చేసేసాడు ఆయనకున్న అని. ఎంత ఏకసంధాగ్రహి అంటే రాజగృహ కట్టాల్సి వచ్చింది, ఆయన ఉన్న ఇల్లు కట్టాల్సి వచ్చింది. ఆ ఇల్లు కట్టాలంటే 45,000 పుస్తకాలు దాయటానికి ఎక్కడ స్థలం దొరక ఇల్లు కట్టేసాడు ఆయన. ఇల్లు కట్టాలంటే మనకి సివిల్ ఇంజనీర్ కావాలి కదా, సివిల్ ఇంజనీర్ ప్లాన్ గీయాలి కదా. అందుకని ఎవరు గీసిన ఈయనకి నచ్చట్లా. సివిల్ ఇంజనీర్ పుస్తకాలు తెచ్చి ఈయనే చదివి ఈయనే ప్లాన్ గీశాడు. ఇంజనీర్ మనకి ఎంసెట్ చదవాలి, లాంగ్ టర్మ్ చదవాలి, పాస్ అవ్వాలి, మళ్ళీ నీకు మంచి కాలేజీ రావాలి. ఇన్ని వచ్చిన తర్వాత నువ్వు సివిల్ ఇంజనీరు. ఈ 4 రోజుల్లో మొత్తం చదివి ఆ రాజగృహ ప్లాన్ గీసేసాడు. ఆ ప్రహరీ కూడా సరిగ్గా కట్టలేదని 4 సార్లు పడగొట్టించాడు.
వాళ్ళు వాస్తు ప్రకారం కట్టలేదని 4 సార్లు పడగొట్టించాడు. అట్లా ఆయన అంబేద్కర్ దాన్ని తీసుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేసరికి మొట్టమొదటిగా బరోడా మహారాజు కొలువులో ఒక లెజిస్లేచర్ ఉండేది. ఆ లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థాయి. ఈ డిగ్రీ పాస్ అయిన వాడిగా ఈయన ప్రతిభను గుర్తించి బరోడా మహారాజు మొట్టమొదటి ఎమ్మెల్సీ చేశాడు ఈయన. ఇది చాలా జీవిత చరిత్రలో రాయట్లా. ఆయన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఆయన. అయితే విదేశీ చదువుకి అప్పు ఇచ్చినవాడు బరోడా మహారాజే. అప్పు ఇచ్చినవాడు ఆ లెజిస్లేచర్గా ఉండటానికి వీల్లేదు. కానీ బరోడా మహారాజు సపరేట్గా ఇంకొక రూల్ తీసుకొచ్చాడు, ఒక శాస్త్రం తయారు చేశాడు. అంబేద్కర్ ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పటికీ లెజిస్లేచర్గా కొనసాగుతాడని చెప్పాడు. ఆయన లెజిస్లేటర్గానే ఉంటాడని చెప్పాడు. అప్పటికే అయిపోయినాడు అనమాట. ఆ తర్వాత ఆయన 1927లో మహారాష్ట్రలో బాంబే ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేశారు 27లో. బాంబే ప్రెసిడెన్సీలో లెజిస్లేచర్ 23లోనే స్టార్ట్ అయింది. ఈ 4 సంవత్సరాల తర్వాత లెజిస్లేటర్కి వెళ్ళాడు. వెళ్ళినోడు ఖాళీగా ఉండకుండా అంతకుముందు ఏమేమి శాసనాలు ఉన్నాయో మొత్తం చదివాడు. మొత్తం ఫైళ్ళు దుమ్ము దులిపి ఏమి ఉన్నాయో చదివితే బోలే తీర్మానం అని ఒకటి దొరికింది. ఆ బోలే తీర్మానం ఏంటి? అన్ని వనరులు, అది నీటి సంపద కావచ్చు, ఏదైనా సరే అందరికీ చెందాలి అని ఉంది అందులో. ఆ ఒక్కడు పట్టుకున్నాడు ఆయన. తీసుకొచ్చి మహద్ చెరువు, మహద్ మున్సిపాలిటీలో ఉన్న ఆ చెరువుని ఎన్నుకున్నాడు. అక్కడ 8 చెరువులు ఉన్నాయి. 8 చెరువుల్లో ఈ మహద్ చెరువునే ఎన్నుకున్నాడు. మహద్లో ఉన్న ఈ చెరువునే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదంటే ఇది మున్సిపల్ ఆఫీసు దగ్గరగా ఉంది, ఇది చేస్తే అందరికి ఎక్కువ తెలిసిపోద్దని. దాదాపు 2500 మంది ఈయన పిలుపునందుకుని వచ్చారు. అంతమంది ఎందుకు వచ్చారు? చాలామందికి అంబేద్కర్ అంటే పెద్ద ప్రచారం ఉంది అప్పట్లో. అంబేద్కర్ అంట చాలా గొప్పవాడంట, తెల్లదొరలతో ఇంగ్లీష్లోనే మాట్లాడగలడంట, ఆయన కారు నల్లగా మెరిసిపోద్దంట, సూటు బూట్ వేసుకుంటాడంట, ఆయన బూట్లు బ్రిటిష్ గవర్నర్ బూట్లు ఒకే ఖరీదంట. ఇటు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అంబేద్కర్ గురించి. అలాంటి అంబేద్కర్ వస్తున్నాడని ఆయన రమ్మన్నాడు మనల్ని అందరిని అని చెప్పి 2500 మంది మహద్ మున్సిపాలిటీకి వచ్చారు. వచ్చి అక్కడ ఆ చెరువులో దిగాలి. చెరువులో దిగితే చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకోట్ల, అగ్రకులాల వాళ్ళు ఒప్పుకోతే ఏం చేయాలి? పెద్ద పోరాటం కదా. అయినా సరే ఆయన అక్కడ నిలబడ్డాడు. శాంతి భద్రతల సమస్య కదా. శాంతి భద్రతల సమస్య వచ్చిన ఆయన ఎవరు? దారిని పోయాను కాదు కదా, సాక్షాత్తు శాసనకర్త, శాసనసభలో సభ్యుడు కదా, శాసనకర్తగా వచ్చాడు అక్కడికి. ఆయన దిగుతున్నాడు. దిగుతుంటే మరి వద్దని చెప్పడానికి అక్కడున్న బాంబే గవర్నర్ ఉన్నాడు, లారెన్స్ రాట్లా, థామస్ వుడ్ ఉన్నాడు ఎస్పీ, అతను ధైర్యం చాలట్లా. ఎందుకని? ఎమ్మెల్యే అయ్యి ఉండటం ఒకటి, ఆయనకి ఏం సమాధానం చెబుతారు? వద్దు అన్నాడు అనుకో. ఆయన అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఆన్సర్ చేయలేదు కదా. ఎవరు దగ్గరికి రాకపోతే ఈయన 2500 మందిని చుట్టూ పెట్టుకుని ఈయన లోపలికి దిగాడు. లోపలికి దిగిన తర్వాత మరి అంబేద్కర్ విదేశాల్లో చదువుకున్నవాడు, మంత్రిగా చేశాడు, ఇప్పుడు శాసనకర్తగా ఉన్నాడు, గొప్ప బారెట్లా చేసినవాడు. అప్పటికే అందరూ ఆయన్ని చాలా గౌరవిస్తున్నారు. శుభ్రమైన నీళ్లు తాగేవాడే కదా ఆయన, ఆ స్థితిలో ఉన్నవాడే కదా ఆయన. కానీ అక్కడ పాచిపెట్టిపోయిన నీళ్లు ఆ చెరువులో అటంతా పక్కగా జరిపి ఆ పచ్చటి నీళ్ళని ఇట్లా తాగేశాడు ఆయన. ఇట్లా నేను తాగితే ఇన్ని కోట్ల మందికి నీళ్ల మీద నీళ్లు తాగే హక్కు వస్తుందని, అందరికీ సమానమైన హక్కు కోసం ఆయన నీళ్లు ఇది ఎందుకు? ఇది గురువుగా తీసుకున్నాడే ఎవరు? జ్యోతిబా పూలే. ఆయన చూసి నేర్చుకున్నాడు ఈ నీళ్ల గురించి పోరాటం. ఆయనకు ఒక బావి ఉండేది. పూలే అంటే ఆయన ఏం పేదవాడు కాదు. వాళ్ళు ఎక్కడ గుడి ఉత్సవాలు జరిగినా, తిరునాళ్ళు జరిగినా పూలే తండ్రి గోవిందరావు పూలే టైంకి నాణ్యమైన తాజా పూలు ఇచ్చేవాడంట. భగవంతుడికి పూజ చేసే టైంకి ఆలస్యం చేయకుండా తాజా పూలు టైంకి ఇచ్చేవాడు. ఎన్ని గుళ్ళు ఆర్డర్ ఇచ్చినా అన్ని గుళ్ళకి ఇచ్చేసేవాడంట. ఇది మెచ్చుకుని పూనా నగరంలో 31 ఎకరాలు రాసిచ్చారు వీళ్ళకి, పన్ను లేకుండా. 31 ఎకరాలు ఆసాములు వాళ్ళు. వాళ్ళకి ఒక బావి ఉంది. ఆ బావిలో కోండిబా అనే ఒక మాంగ్ అర్ధరాత్రి వచ్చి, వాళ్ళు నీళ్లు అంటుకోవడానికి వీల్లేదు కదా, అర్ధరాత్రి వచ్చి ఆ నీళ్లు తాగుతుంటే
సావిత్రిబాబులే తండ్రి జగదేవ్ పాటిల్ వచ్చి ఆయన కర్రతో కొడుతున్నాడు. వీళ్ళకి మెలకు వచ్చి బయటకు వచ్చారు. ఏంటేనన్నాడు. వీడొచ్చి నీళ్లు మైలు చేశాడు అన్నాడు. నీళ్లు మైలు పడతాయా మనిషి అంటుకుంటే? నీళ్ళు అడిగారు ఆయన. మైలు పడ్డాయి. వాడు వచ్చి అంటుకున్నాడంటే పూలే అన్నాడు, కొండిబా ఈ రోజు నుంచి నువ్వు ఒక్కడవే కాదు, ఊరు మొత్తం వచ్చి ఇక్కడే నీళ్లు తీసుకెళ్ళండి అన్నాడు. కొండిబా ఏమన్నాడు, అయ్యా అర్ధరాత్రి దాహం అయ్యి గుక్కడి నీళ్ళ కోసం నేను వస్తే బావినే రాసిచ్చావు మహానుభావ అని పొగిడాడు ఆయన. ఆ స్ఫూర్తితోనే ఆయన మహచ్చరు పోరాటం చేశాడు. గురువు అంటే ఊరికినే గురువుగా ప్రకటించుకుని గురువు చెప్పిన పనులు చేయకుండా, గురువు చేసిన పనులు చేయకుండా ఏమి శిష్యుడిగా ఉంటుంది మనకి. అలా చాలామంది రాజకీయాల్లో కూడా ఆయన మా గురువు అని చెబుతాడు. గురువుకి శిష్యుడికి ఎంత ఎదిగినా ఒక్కటి కూడా మనకు కనపడదు సామీప్యత. అట్లాంటి శిష్యుడు కాదు ఇతను. అలా మహచ్చరు పోరాటం చేశాడు. కళారాం దేవాలయ ప్రవేశానికి చాలా పోరాటం చేశాడు ఆయన. ఆ తర్వాత రాజ్యాంగం రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాంగం రాయాలని 30 సంవత్సరాల నుంచి కాసుకుని కూర్చున్నాడు ఆయన. ఎందుకని? బ్రిటిష్ ఆధీనంలో ఉన్న దేశాలన్నిటికీ ఒక్కొక్కటికి స్వాతంత్రం వచ్చేస్తుంది. వచ్చిన దేశాలన్నీ రాజ్యాంగాలు రాసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ రాజ్యాంగం రాయాలంటే చాలామంది హక్కులు ప్రతిపాదించాలి కదా, రాజ్యాంగ సభలో ప్రవేశించాలి. ప్రవేశించడం కోసం ఆయన చాలా కాసుకుని కూర్చున్నాడు. అందుకని రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో బాంబేలో పోటీ చేశాడు. బాంబేలో పోటీ చేస్తే నెహ్రూ, పటేల్ వేటాడి ఓడించారు. కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు, ఈయన ఓడించేశారు. అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ అని బెంగాల్లో ఉంటాడు ఆయన స్థానంలో అంబేద్కర్ నిలబెట్టి రాజ్యాంగ సభకు పంపించాడు. రాజ్యాంగ సభకు పంపించాడు. మళ్ళీ నెహ్రూ చూశాడు, రాజ్యాంగ సభకు రాకూడదు అనుకున్నాం కదా, రాజ్యాంగ సభకి మనం రానియకూడదు అనుకున్నాం కదా, కానీ వచ్చేసాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ గెలవకు ముందే ఓ మాట అన్నారు అంబేద్కర్ని, అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి రాకుండా తలుపులు కిటికీలు మొత్తం మూసేసామని చెప్పాడు. అంబేద్కర్ అన్నాడు, తలుపులు కిటికీలు లేదు ఆయన, వెంటిలేటర్లు కూడా మూసేశారు, నాకు ఆ విషయం తెలుసు అన్నాడు. ఈయన వెళ్ళి బెంగాల్లో గెలిచి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడేం చేయాలి? రాకూడదు అనుకున్న అంబేద్కర్ లోపలికి వచ్చేసాడు. ఎవరి మోహం అయితే రాజ్యాంగ సభలో చూడకూడదు అనుకున్నారో ఆ అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి వచ్చేసాడు. ఈయన బెంగాల్లో జైసూరు, కొల్నాల్ అనే 2 జిల్లాల ప్రతినిధి ఇక్కడికి వచ్చాడు. అందుకని అప్పుడు మనకు విభజన చట్టం లాగానే అప్పుడు భారతదేశానికి కూడా విభజన చట్టం ఉండేది, పాకిస్తాన్ భారతదేశ విభజన చట్టం. ఆ చట్టం ప్రకారం 50% కంటే ముస్లింలు ఎక్కువ మంది ఉంటే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపేసేయచ్చు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకటే కదా అప్పట్లో, పాకిస్తాన్ కలిపేసేది. ఈ ఒక్క క్లాజ్ని పెట్టుకున్న వాళ్ళు జైసూర్, కొల్నాల్ అనే 2 జిల్లాలను తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేశారు. ఇప్పుడు అంబేద్కర్ ఇండియాలో ఉన్నాడు, సభ్యత్వం పాకిస్తాన్ రాజ్యాంగ సభలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి బ్రిటిష్ గవర్నర్ జనరల్కి, ప్రధానమంత్రికి, బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడికి కంప్లైంట్ చేశాడు, నా ప్రజలందరూ ఇండియాలో ఉన్నారు, నా సభ్యత్వం పాకిస్తాన్లో ఉంది, నేను పాకిస్తాన్లో ఉండను, నాకు ఇండియాలోనే సభ్యత్వం కావాలన్నాడు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు నెహ్రూకి లెటర్ రాశారు. అయితే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభ కొలువైంది. అందులో పాకిస్తాన్ విడిపోయారు కదా, ఆ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. అయితే మిగతా సభ్యులు ఎవరు రాలేదు, కానీ అంబేద్కర్ మాత్రం పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. పాకిస్తాను కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి ఈ సభకు వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు. ఏం చేయాలి? లాస్ట్ సభది. ఇక ఆ సభ తర్వాత అంబేద్కర్ ఆ సభకు రావడానికి వీల్లేదు. అప్పుడు అంబేద్కర్ కూర్చొని చూస్తున్నాడు, మనల్ని మాట్లాడనిస్తారా? ఒకవేళ మాట్లాడనిస్తే 10 రోజుల తర్వాత పిలుస్తారు, ఎటు ఈ దేశంలో సభ్యత్వం లేదు, నాకు మాట్లాడే అవకాశమే రాకపోవచ్చు. ఇట్లా ఆలోచిస్తుంటే రాజేంద్ర ప్రసాద్ ఏమనుకున్నాడో తెలియదు, కానీ 10 రోజుల తర్వాత పిలుస్తాడు అనుకుంటే 2వ రోజు పిలిచేశాడు. పిలిచి, రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఎప్పుడో 10 రోజుల తర్వాత పిలుస్తారు అనుకున్నాను, నన్ను ఇప్పుడే పిలిచేశారని చెప్పి, నేను అయినా ప్రిపేర్ అయ్యి రాలేదు మాట్లాడటానికి, అయినా మాట్లాడతానని చెప్పి రాజ్యాంగం ఎలా రాయాలి, రాజ్యాంగానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలి అని ఆయన ఉపన్యాసంలో చెప్తూ 19వ శతాబ్దం రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ ఉపన్యాసం మొత్తం అప్పచెప్పాడు. నిజం మాట్లాడితే ఎడ్మండ్ బర్క్ ఎవరో రాజ్యాంగ సభలో 95% మందికి తెలియదు అసలు. అట్లాంటి రాజనీతిజ్ఞుడు ప్రసంగాన్ని అప్పచెప్పేశాడు. నెహ్రూకి, రాజేంద్ర ప్రసాద్కి ఇంటర్నల్ వార్ ఉంది కదా,
అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆలోచించాడు, నెహ్రూని తరపున చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నా తరపున ఇంత గొప్ప విద్వాంసుడు నా పక్కన ఉంటే బాగుంటుందని చెప్పి మహారాష్ట్ర ప్రధానమంత్రికి ఉత్తరం రాశాడు. మహారాష్ట్ర అప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అనేవాళ్ళు. మహారాష్ట్ర ప్రధానమంత్రి ఖేర్కి ఉత్తరం రాశాడు, నువ్వేం చేస్తావో తెలీదు, ఎవరినొకరిని ఖాళీ చేయించి అంబేద్కర్ని గెలిపించి పంపించంటే అప్పుడు ఖేర్ ఇంకో రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేద్కర్ని పెట్టి తీసుకొస్తే అప్పుడు రాజ్యాంగ సభ సభ్యుడు అయ్యాడు. ఆయన రాజ్యాంగ సభ సభ్యుడు అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి ఆయనకి? ఇక్కడ మనందరం ఇక్కడ ఉన్నాము, ఇక్కడేదో ఇంకొక రీమోడలింగ్ చేయాలి, ఒకే ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఆయనకి ఇస్తారా మిగతా వాళ్ళకి ఇస్తారా? ఆయనకే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరు అంటే రాజ్యాంగ సభలో మిగతా సభ్యులు తెలివితేటలు కానీ వాళ్ళ దేశభక్తిని కానీ మనం కించపరచాల్సిన అవసరం లేదు, తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటన్నిటి ఏకతాటి మీద నడపగలిగినటువంటి గొప్ప విద్వత్తు కలిగిన వాడే అంబేద్కర్. కాబట్టి వాళ్ళు అప్పట్లో ఈయన ఇంకొకటి కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నట్టు ఒక హింట్ ఇచ్చాడు. అట్లా అదొక స్ట్రాటజీ పొలిటీషియన్స్కి ఉంటుంది కదా. అనుకుని ఇంటి కానీ పర్లేదు అంబేద్కర్ ఇంతకుముందు అంతగా మనల్ని విమర్శించడు, కలుపుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు కూడా. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ నేను అసలు సభ్యుడిని అవటమే గొప్ప అంటే మీరు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారన్నాడు ఆయన. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన తర్వాత అంటే కొన్ని అంబేద్కర్ మీద ఉన్న అపోహల్ని మా అధ్యయన వేదిక తొలగించాలి. ఆయన మీద అపోహలు ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, మిగతా 299 మంది ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ రాశారు, ఈయన గొప్ప ఏంటి, ఈయన ఒక్కడే రాశాడా, ఈయన ఒక్కడే రాస్తే మిగతా వాళ్ళందరూ గాడిదలు కాశారా? ఇట్లా చాలా నెరేషన్స్ ఉన్నాయి మనకి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే ఏంటి? అక్కడ సబ్ కమిటీలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలు వీటికి సబ్ కమిటీకి నెహ్రూ అధ్యక్షుడు, రాష్ట్రాల అధికారాలకి పటేల్, ప్రాథమిక హక్కులకి జేబీ కృపలాని, ఇట్లా సబ్ కమిటీలు ఉన్నాయి. ఆ సబ్ కమిటీలన్నీ కూడా వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొస్తారు. ఆ ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఏమేమి కొన్ని అంటే అందులో అనుకూలమైన ఏమున్నాయి, అందులో ఆ సవరించాల్సినవి ఏమున్నాయో అవి మొత్తం అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఎవరిది? అందరి సభ్యులది. అందరికంటే ఎక్కువగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ది. ఆ చైర్మన్ హోదాలో ప్రతి ప్రతిపాదనని తీసుకొచ్చాడు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర అధికారాలకి సబ్ కమిటీ చైర్మన్ నెహ్రూ ఆయన ప్రతిపాదన తెచ్చాడు. ఏమని తెచ్చాడు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని రాసుకొచ్చాడు. వెంటనే అంబేద్కర్ లేచి పంప ముంచే నెహ్రూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం నిలుచుతుందా? అఖండ భారతదేశంగా ఉంటుందా? ఇది నువ్వు చాలా ప్రమాదకరమైన ప్రతిపాదన తెచ్చావని చెప్పాడు ఈయన. ఏముంది అందులో అని అన్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి రాష్ట్రం, తమిళనాడు, పంజాబ్ అన్నీ కలిపి అన్ని రాష్ట్రాలు యునైటెడ్గా అవుతున్నాయి. అప్పుడు అది యునైటెడ్ స్టేట్ అవుతుంది. యునైటెడ్ స్టేట్ అంటే ఏంటి? రాజకీయ పరిభాషలో విడిపోయే హక్కుతో సహా కలిసి ఉండే హక్కు ఉంటుంది దానికి. నువ్వు కావాలంటే మాకు నచ్చట్లేదు ఇక్కడ అంటే విడిపోవచ్చు. అందుకే దాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాశాడు అన్నమాట. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంబేద్కర్ సవరించాల్సి వచ్చింది. ఆ సవరిస్తే అప్పుడు అది యూనియన్ ఆఫ్ స్టేట్స్. లేకపోతే కేసీఆర్ ఎప్పుడో తీసుకెళ్ళేవాడు, పంజాబ్ వాడు ఎప్పుడో తీసుకెళ్ళేవాడు, తమిళనాడు ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇన్ని సంవత్సరాలు భారతదేశం చీలిపోకుండా ఇలాగే ఉందంటే అది అంబేద్కర్ ముందు చూపని గుర్తు చేసుకోవాలి. ఆయన సవరించిన సవరణే రాజ్యాంగ సవరణే. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడా? అసలు రాజ్యాంగాన్ని ఎవరు రాయరు. ఎవడన్నా నవల రాస్తాడు, కథ రాస్తాడు, కవిత రాస్తాడు. రాజ్యాంగాలు రాయరు, రాజ్యాంగాల్ని నిర్మిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాత అన్నారు కానీ రాజ్యాంగ రచయిత అన్నారు. నిర్మించడం అంటే ఏంటి? ఒక్కొక్క దేశంలో ఆ దేశ పరిపాలనకు సంబంధించి ఆ దేశ సంస్కృతికి అనుకూలంగా విధి విధానాలని ఒక పత్రం తయారు చేయాలి. ఆ పత్రం తయారు చేయాలన్నప్పుడు దాన్ని ఒక్కరే ప్రతిపాదించలేరు. దాన్ని అందరి అభిప్రాయాలను క్రోడీకరించాలి. క్రోడీకరించిన తర్వాత దాని అనుకూలమైన ఒకటి తీసుకెళ్ళాలి. అప్పుడు దాని రచన అంటారన్నమాట. ఇదిగో ఇలాంటి ప్రతిపాదనలన్నీ కూడా అంబేద్కర్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి అందుకనే నిర్మించటం అది అంటే మిగతా వాళ్ళు లేరా? లేదా అసలు బిఎన్ రావు రాశాడు అన్నారు ఒకసారి. బిఎన్ రావు కర్ణాటక అయింది. బిఎన్ రావు అని ఆయన 1919లో సివిల్ సర్వీసులోకి వచ్చాడు. ఆయన 1935 చట్టం రాసింది ఆయనే. గొప్ప విద్వాంసుడు.
చాలా దేశాల రాజ్యాంగాలు చదివినవాడు. ఆయన దాదాపు 243 ఆర్టికల్స్తో 35 షెడ్యూల్స్తో ఒక ప్రతిపాదన చేశాడు. ప్రతిపాదన చేస్తే ఆ 243 షెడ్యూల్సు తర్వాత 35 200 మొత్తం ఆయన రాజ్యాంగం ఆయన ప్రతిపాదిస్తే ముసాయిదాని దాన్ని చర్చకు పెట్టారు ఇక్కడ. అప్పుడు 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్తో మన రాజ్యాంగం తయారైంది. అంటే అట్టనుకుంటే అంబేద్కర్ ఒక రాజ్యాంగం ఆయన ఒకటి ప్రతిపాదించాడు. అది స్టేట్స్ అండ్ మైనారిటీస్ అంటారు, దాని పేరు స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని. అంబేద్కర్ రాజ్యాంగం సపరేట్గా ఉంది, దాంట్లోనే ఇక్కడ ప్రతిపాదించడానికి ట్రై చేశాడు. స్టేట్స్ అండ్ మైనారిటీస్ రాజ్యాంగంలో ఏముంది? భూమిని, భారీ పరిశ్రమల్ని, బీమా రంగాన్ని జాతీయం చేయమని ఉంది. అంబేద్కర్ మాట విని భూమిని జాతీయం చేసినట్లయితే అప్పుడు 175,000 ఎకరాలు ఒక అంబానీకి ఉండేదా? అంబానీకి ఎన్ని ఎకరాలు ఉందనుకున్న దేశంలో? ఆయన ఒక్కడి పేరు మీద 175,000 ఎకరాలు ఉంది. 1 సెంటు భూమి లేని భారతీయులు ఎంతోమంది ఉన్నారు. ఈ అసమానతను ముందే ఊహించి ఆయన భారీ పరిశ్రమల్ని, భూమిని, బీమా రంగాన్ని ఎందుకు జాతీయం చేయాలి? ఒక భర్త చనిపోయాడు అనుకోండి, భార్య పిల్లలు రోడ్డును పడరు, ప్రభుత్వమే జాతీయం చేసి ఉంది కదా. ఆ బీమా సొమ్ము వాళ్ళకి అందినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడదు కదా. ఇట్లాంటి ప్రతిపాదనలు చాలా చేస్తున్నాడు ఆయన. అందుకని బిఎన్ రావు రాశాడనే దాని గురించి ఆయన అసలు ఇండియాకి రాలా. అసలు డ్రాఫ్టింగ్ కమిటీలోనే 7 సభ్యులు ఉంటే ఒక ఆయన చనిపోయాడు, ఖైతాన్ అని ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే టీటీ కృష్ణమాచార్యని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టారు. ఒక ఆయన రాజీనామా చేశాడు, ఆ ప్లేస్లో ఇంకోళ్ళు ఎన్నుకోవాలా. ఇద్దరేమో మా ఢిల్లీలో చలి పడదన్నారు, అంత చలి మేము తట్టుకోలేమన్నారు. వాళ్ళు రాలా. అందరూ వదిలేస్తే ఆ బాధ్యత అంతా ఎవరి మీద పడింది? అంబేద్కర్ మీద పడింది. ఆయనే అందరికీ సమాధానం చెప్పాడు. ఎందుకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మనం ఎందుకు ఆయన కృషిని మనం ఎందుకు కొనియాడాలంటే, అక్కడ రాసేటప్పుడు వీళ్ళందరూ సబ్ కమిటీలు తీసుకుని ప్రతిపాదించేటప్పుడు ఆ భాష కరెక్ట్గా ఉండాలి. ఎందుకు కరెక్ట్గా ఉండాలి? ఆ రాజ్యాంగాన్ని అనుసరించే కదా రాబోయే జడ్జీలు తీర్పులు ఇచ్చేది. ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్క రకంగా అర్థమైతే అందుకని స్పష్టత ఉండాలి. చాలామంది నిలబడి ఉన్నారు. ఎందుకు సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. ఆ రాజ్యాంగ భాష అందరికీ స్పష్టంగా ఉండాలి, యాంబిగ్యూటీ ఉండకూడదు, ఇంకొక అర్థం స్ఫురించకూడదు. ఉదాహరణకి పైరసీ అండ్ క్రైమ్ అని రాశారు ఒక సబ్ కమిటీ. అంబేద్కర్ లేచి ఏమన్నా అంటే, అట్లా ప్లోరల్గా చెప్పొద్దు, కలెక్టివ్గా ఉండాలి. పైరసీ అంటే ఒకటే ఉంటుందా? అప్పుడు పైరసీ అంటే ఏంటి? ఓడల్లో దొంగతనాలు చేయడం పైరసీ. ఇప్పుడు మనకి చాలా పైరసీలు రాలా, సినిమా పైరసీ, సీడీలు పైరసీ రాలా. ఆయన ముందుగానే ఊహించి పైరసీస్ అండ్ క్రైమ్స్ అని సరిదిద్దాడు. అది రాజ్యాంగ నిర్మాత లక్షణాలు అవన్నీ, అంతే కదా. పైరసీస్ అండ్ క్రైమ్స్ అన్నాడు. భాష కరెక్ట్గా ఉండాలా. ఒక పదం ఎక్కువ ఉండకూడదు, ఒక పదం తక్కువ ఉండకూడదు. ఉదాహరణకి ఒక ఆయన ఏం చేశాడు? నేషనల్ అండ్ పబ్లిక్ అన్నాడు. అనేసరికి ఈయన ఏం చేశాడు? సోషల్ అండ్ పబ్లిక్ అని రాసుకొచ్చాడు ఆయన. సోషల్ అండ్ పబ్లిక్ అని రాసుకొస్తే ఒక పదం 2 అర్థాలని ఇవ్వగలిగిన సత్తా ఉన్నప్పుడు దానికి 2 పదాలు ఎందుకు వాడాలి? అప్పుడు సోషల్ అండ్ పబ్లిక్ అంటే నేషనల్ అంటే బాగుంటుంది కదా అని నేషనల్ అని పదం పెట్టి ఇట్లా ఆయన కొన్ని వేల పదాలు సరిచేశాడు. అందుకు రాజ్యాంగ నిర్మాత ఆయన. కాలక్షేపానికో, ఇంకోరు మెప్పు పొందటానికో, లేకపోతే ఇంకోరు విమర్శించడానికో, లేకపోతే అన్యాయమైన ఖ్యాతి ఆయన కూడా అవసరం లేదు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన లేకపోతే, ఆయన అంత కృషి చేయకపోతే ఆ కీర్తి ఎందుకు ఆయనకి అనవసరంగా? అటు కీర్తి కోరుకునే మనిషి కూడా కాదు కదా ఆయన. అలాంటి పరిస్థితుల్లో అలాగే అంబేద్కర్ పేరు ఇంకెవరో గురువు ఇచ్చాడని చెబుతారు. పేర్లు ఇస్తారు. అట్లా మీ ఊర్లో ఎవరికన్నా ఇచ్చారు అట్లా పేర్లు? భారతదేశంలో ఎవరికన్నా ఇచ్చారు? ప్రపంచంలో ఎవరికన్నా ఒకళ్ళు పేరు ఇచ్చారు ఎవరన్నా? అట్లా ఉంటుందా? అంబేద్కర్కి పేరు ఇచ్చిందే నాగోడు అని ఒకటి లేచాడు, వాళ్ళ బంధువు అంట. ఈ మధ్య మహారాష్ట్ర వాళ్ళ ముని మనవాడు ఒకటి లేచుకొచ్చాడు. అంటే ఏంటి?
అసలు అక్కడ అంబవాడేకర్ ఆయన పూర్తి పేరు, ఆయన పేరు అసలు ఏమీ లేదు నిజంగా మాట్లాడితే. ఆయన పేరులో, అంబేద్కర్ పేరులో ఆయనకి సపరేట్ పెట్టిన పేరు ఏమీ లేదు. భీమాబాయి వాళ్ళ తల్లిగారి పేరు భీమా పెట్టారు. రామ్జీ సక్పాల్ తండ్రి పేరు, అందులో రామ్జీ తెచ్చారు. అంబవాడేకర్ అంటే వాళ్ళది అంబవాడ. మనం విజయవాడ వాళ్ళు పోయి ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్నారని ఈ విజయవాడోడు అంటారు కదా, అది మరాఠీలో కర్ర అనే అర్థం వస్తుంది, శబ్దం వస్తుంది. అంబవాడ వాళ్ళని అంబవాడేకర్లు అంటారు. ఈయనొక్కనే కాదు, అంబవాడలో ఉన్న వాళ్ళందరూ అంబవాడేకర్లే అంటారు. అలాంటి అంబవాడేకర్ అనే పేరున్న ఒక టీచర్ అక్కడ ఉన్నాడు సతారాలో. ఆయన ఏం చేశాడంటే, ఈ అంబేద్కర్ కొంచెం అందంగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, బాగా చదువుతాడు కదా, ఆయన కొంచెం దగ్గరికి తీసేవాడు. కానీ ఆయన కూడా అంటరానితనం పాటించేవాడు. ఆయనకి ఇట్లాంటివి ఏదన్నా పెట్టేటప్పుడు, స్నాక్స్ ఏమైనా పెట్టాలన్నప్పుడు ఎత్తేసేవాడు అంట, ఆయన కూడా చేయి తగలకుండా. ఆయన కూడా అంబవాడేకరే. ఆయన ఏం చదువుకునేటప్పుడు నుంచి అంబవాడేకర్ని ఆయన అంబేద్కర్ అని సరి చేసుకున్నాడు. నువ్వు కూడా సరి చేసుకో అన్నాడు. ఈయన దాన్ని సరి చేసుకున్నాడు. ఈ ఒక్క నేరానికి అంబేద్కర్ పేరే ఎవడు, ఓ 10 ఎకరాలు ఇయ్యి, ఓ 10 లక్షలు ఇయ్యి, అంత దాత ఆయన, పేరు ఇచ్చే దాత. నేను ఇస్తాను, తీసుకోండి. ఎంతమంది తీసుకుంటారు పేరు? ఎవరైనా తీసుకుంటారా పేర్లు? ఇట్లాంటి అపోహలు అంబేద్కర్ మీద చాలా చేశారనమాట. అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని. బ్రిటిష్ ఏజెంట్ అయితే 1932లో జరిగిన సమావేశంలో, రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రిని ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లవాడిని బెదిరిస్తాడే అట్ట బెదిరించాడు అక్కడ. తర్వాత మీరు వచ్చిన తర్వాత మాకేం మార్పు చేశారో చెప్పండి అని చెప్పి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక రిపోర్ట్ తయారు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి అంబేద్కర్ అంటే. ఆ అంబేద్కరే 1956 వరకు ఆయన రాజకీయ జీవితంలో 3 పార్టీలు పెట్టాడు. మొట్టమొదట ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. అది ఎర్ర జెండా ఫస్ట్. బహుశా ఆయన మార్క్సిజం ప్రభావం ఉండి ఉంటుంది అప్పుడు. ఆ ప్రభావంతోనే ఆయన చాలా ఉద్యమాలు చేశాడు. అందులో కార్మిక మంత్రిగా చేశాడు, బ్రిటిష్ వాళ్ళ కార్మిక మంత్రిగా చేశాడు. ఈ కార్మిక మంత్రిగా చేసినప్పుడు చాలా ప్రతిపాదనలు తీసుకొచ్చాడు. ఉదాహరణకి ఇందాక మన వాళ్ళు చెప్పారే, పని గంటలు 8 గంటలు, 3/24, 3 షిఫ్ట్లు. ఏ మనిషికైనా, ఉన్నవాడికైనా లేనివాడికైనా 3 షిఫ్ట్లు ఉండాలి. 3లో 8 గంటలు పని చేస్తాడు, 8 గంటలు నిద్రపోతాడు, మిగతా 8 గంటలు కుటుంబానికి, పిల్లలకి, కుటుంబానికి కేటాయించుకుంటాడు అన్న ఉద్దేశంతో 8 గంటల ప్రతిపాదన ఈయనే చేశాడు. ఆ తర్వాత మహిళలకి ప్రసూతి సెలవు ఈయనే ప్రతిపాదించింది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేసి బయటకు వచ్చేటప్పుడు ఒళ్ళంతా బొగ్గుతో ఉంటారు కదా, వాళ్ళు శుభ్రంగా ఉండాలని చెప్పి బొగ్గు గనుల్లోనే బాత్రూములు కట్టాలని చెప్పి కార్మిక మంత్రికి ఒక శాసనం తయారు చేసి ఇచ్చాడు. అక్కడ నుంచి బొగ్గు గనుల్లో కార్మికులకి అందరికి బాత్రూములు కట్టారు. వాళ్ళు శుభ్రంగా స్నానాలు చేసి ఇంకో మంచి బట్టలు వేసి ఇళ్ళకి వెళ్ళొచ్చు అన్నమాట. కార్మిక చట్టాలకు సంబంధించి చాలా చేశారు. కమ్యూనిస్టులు అందరూ పరిశ్రమల మిల్లుల దగ్గర, గేట్ల దగ్గర తొచ్చాడుతుంటే ఆ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ సౌకర్యాలకు సంబంధించిన శాసనాలని అంబేద్కర్ చేశాడు. ఈఎస్ఐ తీసుకొచ్చింది ఆయనే, బీమా, కార్మిక బీమా తీసుకొచ్చింది ఆయనే. మనకి అంతర్జాతీయ స్థాయిలో ఒక విమానాశ్రయం ఎట్టుంటుందో కట్టి చూపెట్టింది అంబేద్కరే. బాక్రానంగలో హీరాకుడ్ ప్రాజెక్టు కట్టింది అంబేద్కరే. ఇంటింటికి వచ్చే పవర్ గ్రిడ్, కరెంట్ రావడానికి వచ్చిన పవర్ గ్రిడ్ ఉందే, అది కనిపెట్టింది అంబేద్కరే. రిజర్వ్ బ్యాంక్ రూపొందించింది అంబేద్కరే. రిజర్వ్ బ్యాంకుకి గుర్తుంది కదా, పులి, ఆ పులి గుర్తు చూపెట్టింది కూడా అంబేద్కరే. ఇది రకరకాలుగా ఒక జాతీయ జెండా తయారు చేసినప్పుడు అందులో అశోక చక్రం పెట్టింది అంబేద్కరే. ఇప్పుడు పోలీసులందరూ టోపీల మీద పెట్టుకుంటున్నారే, అశోకుడి పిల్లర్ స్తూపం, అది తీసుకొచ్చింది అంబేద్కరే. ఎందుకని? ఈయన గురువు బుద్ధుడు కదా, బౌద్ధానికి సంబంధించిన విలువల్ని రాజ్యాంగంలో ప్రతిపాదించడానికి ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన. ఇలాంటి మార్పులు ఎన్నో చేస్తున్నాడు. చాలామంది ఏం చెబుతున్నారంటే స్కాలర్షిప్లు ఇచ్చాడు, మనకి ఉద్యోగాలు ఇచ్చాడు, రిజర్వేషన్లు తీసుకొచ్చాడు, రాజ్యాంగం రాశాడు అంట. కానీ అంతకుమంటే ముందు యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే గొప్ప గ్రంథం రాశాడు. ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం రాసింది ఆయనే. చాలా చాలా గొప్ప పుస్తకాలు. మొత్తం ప్రపంచంలోకెల్లా అరుదైన ఒక తత్వవేత్తగా నిలబెట్టగలిగిన తత్వశాస్త్ర మదనం అంబేద్కరే చేసింది. చాలా పుస్తకాలు రాశాడు, 45,000 గ్రంథాలు రాశాడు.
చదివాడు. అంటే చదవటం కాదు, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చదివిన ఎన్ని చదివాడు. 1932లో లండన్ వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్ద పెద్ద 8 పెట్టెలు పుస్తకాలు ఆయన అక్కడ కొనుక్కుని షిప్లో వేసాడు. ఈ షిప్లో వేసి వేరే షిప్లో వస్తే ఆ షిప్ మునిగిపోయింది. పుస్తకాలు పోయినందుకు చాలా రోజులు ఏడ్చాడంట ఆయన. 8 పెట్టెలు పుస్తకాలు పోయినాయి. అంత గొప్పగా చదివేవాడు. ఎవరు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ చదివేటప్పుడు సీరియస్ అయ్యేవాడు. ఆయన భార్య కూడా ఒకసారి ఒక మాట అడగటానికి వెళ్తుంది రమాబాయి. అడిగి చూస్తుంది. అప్పుడే కొత్తగా రాజగృహలో కాపురం పెట్టారు. దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ ఒక మాట అడగాలి. ఆయన ఏం సీరియస్ చదువుతున్నాడు. అయినా సరే ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగిందంట. ఒక మాట అడగాలి అని చెప్పమన్నాడు. ఇప్పుడు ఈ 45,000 గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చదివావు కదా. జర్మనీ వెళ్ళావు, అక్కడ చదివావు కదా. లండన్ వెళ్ళావు, అక్కడ చదివావు కదా. అమెరికాలో ఇంకా చాలా వేల పుస్తకాలు చదివావు కదా. ఇన్ని వేల పుస్తకాల్లో భార్యా పిల్లలను కూడా చూసుకోమని ఒక్క పుస్తకంలో కూడా రాయలేదా అని అడిగారు. ఆయన అన్నాడు, ఈ దేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళలో పేదవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈ దేశానికి వాళ్ళందరూ నా బిడ్డలే అనుకుంటున్నా. వాళ్ళు నా బిడ్డలు అయినప్పుడు నీ బిడ్డలు కూడా అవుతారు కదా అని ఆమెను ఒప్పించాడు అన్నమాట. సమానత్వం అంటే ఊరికినే చెప్పలే. సమానత్వం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అందరు కూర్చున్నారు. ఈయన కూడా కూర్చున్నాడు. బయట మామిడి పళ్ళు అమ్మేవాడు వెళ్తున్నాడు. ఆయన పిలిచి ఆ మామిడి పళ్ళు వెళ్ళవచ్చి అందరికి పిలుమని చెప్పాడు. అక్కడ ఉన్నవాళ్ళు వంట ఆయన వచ్చి ఆ మామిడి పళ్ళు కట్ చేసి అందరికి ఇస్తుంటే అక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ పక్కన అటెండర్ కూర్చుని ఉన్నాడు. ఆఫీసులో అటెండర్ ఆయన అంబేద్కర్ పక్కన కూర్చుని ఉన్నాడు. కూర్చుని నువ్వు లే అంటున్నాడు. ఈయన అంబేద్కర్ ఏమైంది అన్నాడు. అటెండర్ వచ్చి మీ పక్కన కూర్చున్నాడు. కూర్చొని అంబేద్కర్ అతను ఆఫీసులో నా అటెండర్ కానీ ఇక్కడ నా తమ్ముడేగా అన్నాడు. ఆఫీసులో అతను ఉద్యోగం అటెండరు, నేనేం చేసేది? నా ఉద్యోగం మంత్రి. ఉద్యోగం వేరైనంత మాత్రాన అన్నదమ్ములుగా విడిపోవాల్సిన అవసరం లేదు కదా. అంత ఇతను ఓసారి కూర్చుని గార్డెన్లో గోల్డ్ కట్ చేసుకుంటున్నాడు. గోల్డ్ కట్ చేసుకుంటా కట్ చేసిన గోల్డ్ని పొట్లాం కడుతున్నాడు. ఆ ఎదురుకు వచ్చిన ఆయనకి అర్థం కాల. ఎందుకు నాయన అన్ని గోల్డ్ పొట్లాం కడుతున్నావు? ఎందుకంటే సాయంత్రం పక్షులు వస్తాయి ఇక్కడికి. అవి వచ్చి ఈ గింజలు అనుకుని మేస్తే గొంతుకు అడ్డం పడతాయి కదా. ఆ పక్షులు ఎవరు ఆయనకి తెలియదు. ఆ పక్షులు ఏడంటే ఆయనకి తెలియదు. వాటి గురించి కూడా ఆలోచించినంత కరుణామయుడు. జగజ్జీవన్ రామ్ ఆయనకు వ్యతిరేకంగా చేశాడు చాలా పోరాటం. కానీ ఒకసారి జగజ్జీవన్ రామ్ ఆయన కలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే ఈయన బయటికి రావడం లేట్ అవుతుంది కదా. చాలా సూటు బూట్ వేసుకుని రావాలి. టిఫిన్ చేసేటప్పుడే 3 పేపర్లు చదువుతాడు. స్నానం చేయబోయే ముందే 2 పేపర్లు చదువుతాడు. ఇట్లా ఉంటాయి కదా. అట్లా బయటకు వచ్చేసరికి దూరంగా జగజ్జీవన్ రామ్ సిగరెట్ కాలుస్తూ కనపడ్డాడు. అందరిని వదిలేసి జగజ్జీవన్ రామ్ లోపలికి పిలిచాడంట. పిలిచి నువ్వు ప్రజానాయకుడివి, నీ అలవాట్లు ప్రజలకి ఎగ్జాంపుల్గా ఉండాలి, నువ్వు ఎగ్జాంపులరీగా ఉండాలి అందరికీ, కాబట్టి నువ్వు ఆ సిగరెట్ తాగకూడదండి. ఆయన మానేశాడు. ఆయన వ్యతిరేకంగా కొన్ని చేసినా కానీ ఆయన ఒక విమాన ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్కి వెళ్ళి ఒత్తిడిలో ఉండి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆయన పలకరించి వచ్చాడు. అట్లా చాలా ఆయన చేసినటువంటి చెప్పిన దానికి చేసిన దానికి వెంట్రుకు వాసి తేడా లేకుండా ఆయన గడిపాడు. అందుకే ఇంత పేరు. ఎందుకని? ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా, చాలామంది జన్మిస్తారు కదా. ఎందుకని ఆయన చనిపోయి 56లో చనిపోయాడు ఆయన. ఇది 2026. ఇప్పటి వరకు ఎందుకు ఇట్లా ఈ జన్మదినోత్సవాలు జరుపుతూ ఉంటారు? సరే చాలామంది జరుపుతూ ఉంటారు, ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు జరపరు అంటే అంత జరపదగ్గటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం అంబేద్కర్కి ఉంది. అందుకనే అంబేద్కర్ ఆయనకి ఇంతటి ఆదరణ. ఎందుకు ఐక్యరాజ్య సమితి తీర్మానం చేశారు, కెనడాలో ఎందుకు తీర్మానం చేశారు, దక్షిణాఫ్రికాలో ఆయన విగ్రహం ఎందుకు పెట్టారు అని అంటే ఆయన చదివిన కాలేజీలోనే ఆయన విగ్రహం పెట్టారు. ఆయన మధ్యప్రదేశ్లో మౌ అనే ఊర్లో పుట్టాడు కదా, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మౌ అంటే. అక్కడ పుడితే ఇప్పుడు ఆ మౌ పేరు అంబేద్కర్ నగర్గా మార్చారు. ఎక్కడా కూడా వాళ్ళు పుట్టిన ఊరిని వాళ్ళ పేరుతో పెట్టిన పేర్లు లేవు. అంబేద్కర్కే అరుదైనటువంటి ఇది దక్కింది. ఎవరిని ద్వేషించలేదు. క్రైస్తవులను ద్వేషించలా, ముస్లింలను ద్వేషించలా, హిందువులను ద్వేషించలా, భారతీయులను ద్వేషించలా, లేకపోతే ప్రపంచం అందరిని ప్రేమించాడు ఆయన. అందరిని ప్రేమించబట్టే అందరివాడయ్యాడు.
ఊరికినే అవుతాడు అందరు వాడు. ఆయన్ని మా మతంలో చేరమని క్రిస్టియన్ బిషప్లు కలిశారు. పోయి క్రిస్టియన్ బిషప్లు కలిసి మీరు బైబిల్ చదవాలన్నారు. ఆయన ఏ బైబిల్ అన్నాడు. వీళ్ళకి అర్థం కాల ఏ బైబిల్ అనేది. అంటే జేమ్స్ వర్షన్ ఒక్కటే కదా ఉంది. అంటే నేను మిగతా 7 కూడా చదివాను అన్నాడు ఆయన. మొత్తం 8 బైబిళ్ళు చదివాడు ఆయన. ఆయన చదవని పుస్తకమే లేదు. అష్టాదశ పురాణాలు అంటారు కదా, ఆమె పేరుకి అష్టాదశ పురాణాలు అంటారు కదా, అన్ని అష్టాదశ పురాణాలు కూడా ఆయనే చదివాడు. భారతం చదివాడు, రామాయణం చదివాడు. భారతీయ తత్వశాస్త్రంలో వచ్చిన మత గ్రంథాలు కానీ తత్వవేత్తలు ప్రతిపాదించినవి కానీ అన్నీ చదివాడు ఆయన. అంత జ్ఞాపక శక్తి, అంత గ్రాహ్య శక్తి అతనికి ఉంది. కాబట్టి ఆయన అంత మేధావి అయి ఉన్నాడు. అందుకనే రాజ్యాంగ సభలో కానీ బయట కానీ అంత అరుదైన గౌరవం కలిగింది. ఆయన ఆహార్యం కానీ 200 సూట్లు, 100 పట్టు పంచులు, 100 పట్టు లాల్చీలు ఆయన డ్రెస్సులు సంఖ్య. బ్రిటిష్ వాళ్ళు పిలిస్తేనేమో పంచ లాల్చీ వేసుకుని వెళ్ళేవాడు మా భారతీయ సంస్కృతి అని చెప్పడానికి. మనవాళ్ళు పిలిస్తేనేమో సూట్లో వెళ్ళేవాడు, మీరు ఇట్లా సూట్లో ఉండాలని చెప్పడానికి. అట్లా ప్రతి విషయంలోగానే అడుగడుగున ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాంటి గొప్ప మేధావి, భారతదేశం అనుసరించదగిన మేధావి, ఇప్పటికీ భారతదేశ విదేశాంగ విధానం కానీ భారతదేశ ఆర్థిక విధానం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రకమైన సైనిక విధానం కానీ విద్యా విధానం కానీ అన్నిటికి కూడా అంబేద్కరిజంలోనే పరిష్కారాలు ఉన్నాయి. నెహ్రూకి చెప్పాడు, నువ్వు అనవసరంగా ఇతర దేశాలతో స్నేహం కుదరక, నీ దౌత్యం కుదరక నువ్వు చైనాతో తగాదు పెట్టుకుంటున్నావు, పాకిస్తాన్తో తగాదు పెట్టుకుంటున్నావు. నువ్వు దౌత్య విధానం కరెక్ట్గా ఉంటే ఇన్ని దేశాల నుంచి మనకి శత్రుత్వం ఉండదు. మనం ఇన్ని లక్షల కోట్లు సైన్యాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బంతా చదువు మీద కేటాయిస్తే ప్రపంచానికి మన దేశం నుంచే విద్యావంతులు మేధావులు పంపించవచ్చు అని చెప్పాడు. నెహ్రూకి చెప్పాడు అప్పట్లో. నాకు ప్రణాళికా శాఖ ఇవ్వమని అడిగాడు ఆయన, ఇవ్వలా. న్యాయశాఖ అని ఇచ్చాడు. ఇది ఎందుకు ఉపయోగపడిన సబ్బుపేట లాంటిది అన్నాడు. న్యాయశాఖ ఏ పవర్ ఉండదు, పవర్ ఉండదు, ఇట్లాంటిది తీసుకొచ్చి నాకు ఇచ్చారు అన్నాడు. కానీ అక్కడ కూడా హిందూ కోర్టు బిల్లు తెచ్చాడు. హిందూ కోర్టు బిల్లు అంటే ఏమి లేదు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలన్నాడు. మగవాళ్ళందరూ రెచ్చిపోయారు. మహిళలకి సమానమైన హక్కు ఇస్తే మేము ఉండటానికైనా, పూలకైనా మా దగ్గర అడిగి తీసుకోవాలి, చీరకైనా మా దగ్గర అడిగి తీసుకోవాలి. కానీ నన్ను అడగకుండా పోయి చీర కొనుక్కొస్తే నేను ఏమన్నా మగవాడినేనా అనుకుని అందరూ ఓడిచ్చారు ఆ బిల్లుని. అందుకని ఆయన ఆ బిల్లు రాజీనామా చేసేసాడు ఆయన. ఇప్పుడు ఈ రోజున బీసీలు ఇన్ని రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అంబేద్కరే కారణం. అప్పుడే ఆయన బీసీల మీద అధ్యయనం వేయాలన్నాడు. భారతదేశం మొత్తాన్ని రెండిటికి విభజించాడు ఆయన. బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్ అని. ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో నుంచే అన్టచబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక షెడ్యూల్ వేశాడు. సంస్కృతికి దూరంగా అడవుల్లో ఉన్న వాళ్ళని ఒక షెడ్యూల్లో వేశాడు. అది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయింది, ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ అయింది. అందరూ బీసీలే. కానీ బీసీలో మళ్ళీ డెవలప్డ్ బీసీలు ఉన్నారు, మళ్ళీ ఎంబీసీలు ఉన్నారు. ఈ ఎంబీసీలు ఎవరు, డెవలప్డ్ బీసీలు ఎవరు తేల్చడం కోసమే నెహ్రూ మీద ఫైట్ చేసి కాలేకర్ కమిషన్ ప్రతిపాదించాడు. ఆర్టికల్ 340 రాజ్యాంగంలో ఆర్టికల్ 340 వల్లే ఈ భారతదేశంలో ఉన్న బీసీలందరూ కూడా అన్ని హక్కులు అనుభవించగలుగుతున్నారు. ఎస్సీ కమిషన్ ఎట్లయితే పెట్టాడో ఆన్ పార్ విత్ ఎస్సీ కమిషన్ అని బీసీ కమిషన్ పెట్టాడు. ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ అంటే ఎంత పవర్స్ ఉంటాయంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ కనుక ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని పార్లమెంటుకి తీసుకెళ్లే పోస్ట్ మ్యాన్ ఎవరో తెలుసా? రాష్ట్రపతిని పోస్ట్ మ్యాన్గా పెట్టాడు ఆయన. మధ్యలో వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు, రాష్ట్రపతి చేస్తాను. మిగతా అన్నీ పక్కన పడేసి ఎస్సీ కమిషన్ పంపించిన రిపోర్ట్ ముందు చర్చించాలి పార్లమెంట్లో. అంత పవర్ ఇచ్చి అంత పవరు మళ్ళీ బీసీ కమిషన్కి ఇచ్చాడు కదా. ఇట్లా ఊరిలో ఉండేవాడిని, ఊరు బయట ఉండేవాడిని, కొండ మీద ఉండేవాడిని, కొండ కింద ఉండేవాడిని అందరికీ హక్కులు కల్పించిన రాజ్యాంగం అంబేద్కరే రాశాడు. ఐవర్ జెన్నింగ్స్ శ్రీలంక పితామహుడు, రాజ్యాంగ పితామహుడు. అక్కడ శ్రీలంకలో ఉన్న తమిళులకు ఆయన హక్కులు ఇవ్వాల. అమెరికాలో వీళ్ళందరూ హిమిల్టన్ వీళ్ళందరూ రాశారు కదా అమెరికా రాజ్యాంగం. వాళ్ళు అమెరికాలో బ్లాక్స్కి సమాన హక్కులు ఇవ్వాల. కానీ అంబేద్కర్ ఒక్కడే అందరికి హక్కులు ఇచ్చాడు ఇక్కడ భారతదేశం. వాళ్ళ కోసం పోరాడాడు, వాళ్ళు ఒప్పించాడు. దానికి కారణం అప్పుడు రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళ ఉదారత్వం కూడా కారణం, వాళ్ళ మేధావితనం కూడా కారణం.
అందుకే ఆయన ఈ మొత్తం నాకే ఆపాదించిన అవసరం లేదు. ఇందులో బిఎన్ రావు గారు, మొత్తం టీటీ కృష్ణమాచారి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అయ్యదేవర కాళేశ్వర చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దీన్ని ప్రతిపాదించాలని చెప్పాడు. చాలా రాజ్యాంగాలు, చాలా దేశాలు చాలా రాజ్యాంగాలు రాసుకున్నారే కానీ ఆమోదించాల. కొన్ని దేశాలు రాసుకున్న 6 నెలలకు ఎడిపోయినాయో తెలియదు, కొన్నిటికి సంవత్సరం తర్వాత ఎక్కడ ఉన్నాయో తెలియదు అసలు. కానీ 76 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో రాజ్యాంగం ఇంకా అమల్లో ఉందంటే దానికి కారణం అంబేద్కర్ ముందు చూపు. అలాంటి గొప్ప మహనీయుడిని ఈ రోజున అంబేద్కర్ అధ్యయన వేదిక ఈ రోజున ఆయన గురించి, ఆయన అందరవాడు అని చెప్పడం కోసం ప్రపంచానికి ముందుకొచ్చిన అధ్యయన వేదిక పెద్దలకి, అరవింద్ గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.